ప్రస్తుతం చాలామంది డిగ్రీ ఆర్ బీటెక్ స్టూడెంట్స్ తమ చదువు అయిపోయాక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక ఏ కోర్సు నేర్చుకోవాలనే దాంట్లో ఎక్కువ మంది ఈ క్లౌడ్ టెక్నాలజీస్ వైపు వెళ్తున్నారు. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, డెవాప్స్ మరియు టూల్స్ టాబ్ల్యూ, పవర్ బిఐ. సో AWS, డెవాప్స్ అనే కోర్సులు ఫ్రెషర్స్కి కరెక్టా కాదనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, డెవాప్స్ ఇవన్నీ కూడా చాలా డిమాండింగ్ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్. బట్ మనం ఎవరిని అడిగినా, ఒక డిగ్రీ స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను ఏ కోర్స్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా మోస్ట్ పాపులర్ టెక్నాలజీస్ పేర్లే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ AWS, డెవాప్స్ కోర్సులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే వీటిలో చాలా ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి, కానీ ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. సో ఈ విషయాన్ని ఆ చెప్పిన వాళ్ళు గమనించట్లేదు. అదేవిధంగా ఎవరైతే ఇది నేర్చుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కోర్సుని స్టార్ట్ చేసే ముందు మేము నిన్న పాస్ అయ్యాం కదా, మాకు ఫ్రెషర్ జాబ్ కదా కావాల్సింది, సో AWS నేర్చుకున్న తర్వాత, డెవాప్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫికేషన్ చేయడం కూడా జరగట్లేదు. సో నా దగ్గరికి వస్తున్న చాలామంది స్టూడెంట్స్ AWS నేర్చుకొని, డెవాప్స్ నేర్చుకొని ఒక 5-6 నెలలు జాబ్ ట్రైల్ వేసి అక్కడెక్కడ జాబ్ దొరక్క, సార్ ఫ్రెషర్ జాబ్స్ AWS, డెవాప్స్లో లేవని మళ్ళీ .NET కోర్సుకు రావటం జరుగుతుంది. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. దట్స్ వై నేను సజెషన్ చేసేది ఏంటంటే ఫ్రెషర్ జాబ్స్ AWS, డెవాప్స్ లాంటి క్లౌడ్ టెక్నాలజీస్లో మరియు టూల్స్ లైక్ టాబ్ల్యూ, పవర్ బిఐ మరియు SAP మాడ్యూల్స్లో ఇటువంటి కోర్సులు ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ లేవు. కాబట్టి ఫ్రెషర్స్ ఒక కోర్సు డిసైడ్ చేసుకునేటప్పుడు అందులో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకొని జాయిన్ అవటం మంచిది. సో మై అడ్వైజ్ ఈజ్ AWS, డెవాప్స్లో ఫ్రెషర్ జాబ్స్ లేవు. సో మీరు ఫ్రెషర్ జాబ్కే కనుక ట్రై చేసేది ఉంటే ఈ కోర్సులు చూస్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.